హలో ఫ్రెండ్స్, ఇక నిన్న హౌస్లో 7th వీక్ నామినేషన్స్ అయితే జరుగుతాయి కదా. ఈ నామినేషన్స్ అయితే గొడవల మధ్య నిండిపోతుంది హౌసు. ఇక అలాగే అందులో భాగంగా ఇమాన్యుయల్కి కళ్యాణ్కి ఒక గొడవ జరుగుతుంది. ఆ గొడవ ఎందుకు జరుగుతుంది వీళ్ళ ఇద్దరి మధ్య అంటే అందులో రీజన్ వచ్చేసి తనుజ వల్ల వీళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటారు. అసలు ఏమైంది, ఎందుకు గొడవ పెట్టుకుంటారు అంటే వీడియోని చివరి వరకు వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు అక్కడ ఏం జరిగిందంటే ఇమాన్యుయల్కి 5 టికెట్స్ వస్తాయి. అంటే ఆ బెలూన్స్ పేల్చగానే 5 టికెట్స్ ఇమాన్యుయల్ సాధిస్తాడు. ఆ 5 టికెట్స్ని ఒక్కొక్కరికి ఇస్తాడు. ఒక్కొక్కరికి ఇచ్చి నామినేషన్స్ చేసుకోమంటాడు పర్సనల్గా. అయితే ఒక టికెట్ని ఇమాన్యుయలే ఉంచుకోవాలనుకుంటాడు. ఎందుకంటే ఇమాన్యుయల్ మైండ్లో తనుజని నామినేట్ చేయాలి ఈ వీక్ అనే ఒక పాయింట్ అయితే ఉన్నాయంట తనుజ పైన. అయితే ఉంచుకుంటా అనగానే అక్కడ కళ్యాణ్ వెళ్ళి అన్న నాకు ఇవ్వు ఆ టికెట్ అనగానే, ఇగో కాదురా నువ్వు తనుజ నామినేట్ చేస్తా అంటే నేను నీకు ఈ టికెట్ ఇస్తాను, ఎందుకంటే ఈ వీక్ నా నామినేషన్ తనుజ అని క్లియర్గా చెప్తాడు ఇమాన్యుయల్. క్లియర్గా ఏంటంటే నాకు తనుజ పైన పాయింట్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ పాయింట్సే, నేను చెయ్యాలి అనుకుంటున్నాను అంటే నేనే చేస్తానన్నా అనేసి కళ్యాణ్ ఒప్పుకొని టికెట్ తీసుకుంటాడంట. అసలు కళ్యాణ్ ఎందుకు తనుజని నామినేట్ చేస్తా అన్నాడో ఇమాన్యుయల్ ముందు అర్థం కాలేదు. అయితే తర్వాత ఏం జరిగింది అని అంటే కళ్యాణ్ ఇంకా నామినేషన్స్లో తనుజని నామినేట్ చేయకుండా సంజనాని నామినేట్ చేస్తాడు. ఇక అక్కడ ఇమాన్యుయల్ వెంటనే రియాక్ట్ అయిపోయి, కళ్యాణ్ నువ్వు చేసిన పనేంటి, నువ్వు తనుజని నామినేట్ చేస్తా అంటేనే కదా నా టికెట్ నీకు ఇచ్చాను, ఇప్పుడు నేను చెప్పిన హౌస్మేట్స్ ఎవ్వరు చెప్పినా తనుజ వినదు, నువ్వెప్పుడు తనుజ పక్కనే ఉంటావు కాబట్టి నువ్వేదైనా పాయింట్స్ చెప్తే వింటుందేమో తీసుకుంటుందేమో అన్న పాయింట్లోనే నీకు ఆ టికెట్ ఇచ్చాను, నేను నామినేట్ చెయ్యలేక కాదు, నువ్వు చేస్తావన్న ఒక్క రీజన్ తోటే నీకు ఇచ్చాను. నువ్వు నన్ను మోసం చేసావు, నాకు అన్యాయం చేసావు. లాస్ట్ టైము డెమన్ రీతు నీకు ఎలా అయితే అన్యాయం చేశారని నువ్వు ఫీల్ అయ్యావో అంతకంటే ఎక్కువ ఫీల్ అవుతున్నాను. నువ్వు నాకు మాట ఇచ్చి ఆ మాట తప్పావు, నువ్వు నాకు అన్యాయం చేశావు. ఇప్పుడు నా నామినేషన్ వేస్ట్ అయిపోయినట్టే కదా, ఇప్పుడు నా పాయింట్స్ అన్నీ పోయినట్టే కదా, ఇప్పుడు నాకు స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి తనుజ పైన, ఇప్పుడు చెప్పమంటే చెప్తాను, కానీ నువ్వు నామినేషన్ నాది వేస్ట్ చేసావు చూడు. ఇక కళ్యాణ్ నీ మీద నాకు అస్సలు నమ్మకం రాదు, ఇన్ని వీక్స్ నీ మీద నమ్మకం పెట్టుకున్నాను, ఆ నమ్మకం అంతా నువ్వు తీసేసేలా చేసుకున్నావు అంటూ ఇమాన్యుయల్ కళ్యాణ్ని గట్టిగా అడుగుతాడు. ఇక ఇందులో మీకు ఎవరిది కరెక్ట్గా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి, ఇమాన్యుయల్దా కళ్యాణ్దా చెప్పండి.